మోదీ గారు వచ్చాక అప్పు పెరిగి కోట్ల రూపాయల అప్పు భారతదేశం చేసిందండి. ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం దేశంలోనే ఉంది కాబట్టి అక్కడ కూడా అప్పు పెరిగింది. అయితే ఎంత పెరిగింది అంటే అప్పుల పాలయ్యాము, దివాలా ఎత్తాము, ఇంకా ప్రభుత్వం నడవడం లేదు, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో కొంతకాలం కిందట శ్రీలంకలాగా అయిందనేది ఊతుపదంలాగా కూడా మనం వింటుండేవాళ్ళం. కాబట్టి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అప్పుకు సంబంధించిన లెక్కలు ఏంటి అనేది ఒకటి. రెండవది అన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టేస్తున్నారు తాయిలాగా ఉచితంగా. దీనివల్లనే దేశం దివాళా ఎత్తి రాష్ట్రం దివాళా ఎత్తి అప్పుల పాలవుతుందనే మాట. ఈ రెండింటికి సంబంధించి ఆర్బీఐ ఇచ్చిన నివేదిక కొంచెం రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి ఊరట ఉపశమనం కలిగించేదని. సాధారణంగానే దేశవ్యాప్తంగా కూడా మానవతావాదులు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే ఒక అంబానీ గారికి, అదానికో, లేకపోతే ఇంకొక పెద్ద ఆయనకో 100 కోట్లు 1000 కోట్లు ఇస్తే, ఉదాహరణకు బడ్జెట్లో కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. అవన్నీ ఏమో ప్రోత్సాహకాలు, అవన్నీ ఏమో ఇన్సెంటివ్స్ అని చెప్పుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాల కింద ఒక రేషన్ ఇస్తేనో, లేదా వైద్యం కల్పిస్తేనో, ఆరోగ్యశ్రీ చేస్తేనో, ఇవన్నీ మటుకు ఉచితాలు, వీటికి ఉచితాలని పేరు పెట్టడమే చాలా అనుచితమని వాదన గత కొద్ది రోజులుగా మనం వింటున్నాం. మోదీ ప్రభుత్వం కూడా, ఈవెన్ ప్రధానమంత్రి మోదీ కూడా రేవిడీలు అని వీళ్ళందరికీ కూడా మీరు ఇష్ట ప్రకారం కూడా తాయిలాలు ఇచ్చుకుంటూ దివాలా తీస్తున్నారు అని ఇట్లాంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఆర్బీఐ ఇక్కడ చెప్తుంది ఏంటంటే అభివృద్ధి వ్యయం అన్నప్పుడు ఏవైనా కట్టడాలు, లేకపోతే నిర్మాణాలు, వ్యవస్థలు మాత్రమే కాదు, ప్రజలకు అందేటటువంటి విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, ఇలాంటి అంశాలను కూడా మనం అభివృద్ధి వ్యయం కింద తీసుకోవాలి. ఇది నిజానికి కొత్త కాదు. తెలుగు వాళ్ళకి సంబంధించి గురజాడ పర ఎప్పుడో దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్నప్పుడే దేశాభివృద్ధి అంటే మనుషుల అభివృద్ధి అన్నది ఇన్హరెంట్గా దాంట్లో ఆ భావం దాంట్లో ఉంది.